రైట్. పవన్ కళ్యాణ్ గారి ఉత్తరాంధ్ర పర్యటన, అది కూడా మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరుకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో. నిజంగా అక్కడ పర్యటన చేయాలంటే గుండెల్లో దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం గల, నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే కనీసం ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు 2018లో కూడా వెళ్ళారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఆ పర్యటనలు చేయలేనటువంటి, అంత సాహసించినటువంటి ప్లేస్లు అవి. ఎందుకంటే గతంలో ఎంతోమంది నక్సలైట్లకు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి చెప్పాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. వాళ్ళ దాడులు, వీళ్ళ దాడులు, పోలీసుల నుంచి వాళ్ళు, ఇవన్నీ చాలా జరుగుతూ ఉండే. దానికి సంబంధించి మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అదే ప్లేస్కి వెళ్ళి అక్కడే పర్యటన చేయటం అంటే నిజంగా పోలీసులు ఒక పక్క వద్దనే చెప్తున్నారు, అయినా కూడా ఎక్కడా వినరు. ఎందుకంటే ఆయనకి ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి, ఆయనకి శత్రువులు ఎవరుంటారు అని ఆయన నమ్మకం అన్నమాట. నక్సలైట్లు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ప్రజా ప్రయోజనాల కోసమే కదా పోరాడేది. ఒక అద్భుతమైనటువంటి నాయకుడు ప్రజల కోసం, అది కూడా మన్యం జిల్లాలకి న్యాయం చేయాలని ఒక నాయకుడు వస్తే అతన్ని ఏం చేస్తారులే అనే ఒక ధైర్యం, ఇది పవన్ కళ్యాణ్ గారిలో మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఎవరు వద్దన్నా సరే ఆయన దాన్ని డేరింగ్గా ఒక స్టెప్ వేసి ముందుకు వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అనుకోవచ్చు. దీనికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో పలు మారుమూల గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు. పోలీసులు వద్దన్న గిరిజనుల కోసం వచ్చానని, వారంటే తనకు ఇష్టమని స్పష్టం చేశారు. తాజాగా అదే జిల్లాలో డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పరిధిలోని పెదపాడు గ్రామంలో అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే పంచాయతీలోని లివిటిపుట్ట గ్రామంలో 7 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమును నడి రోడ్డుపై మహోయిస్టులు కాల్చి చంపినటువంటి ప్లేస్ అది. అక్కడ మహోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. మీరు అక్కడ కనీసం మీరు పర్యటనే వద్దు అంటే ఆయన అక్కడే బస చేసినటువంటి నాయకుడు. నిజంగా గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ కలిగినటువంటి లీడర్ అంటే నాకు తెలిసి ఈ భారతదేశంలో ఆయన ఒక్కడే. ఎవరూ చేయలేరు. ఇప్పుడున్నటువంటి అక్కడ గెలిచినటువంటి వాళ్ళ ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ ప్లేస్కి వెళ్ళలేనటువంటి, ధైర్యం చేయలేనటువంటి ప్లేస్ అది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం నేను మంచి చేస్తానని చెప్పి ముందుకొచ్చాను, ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించకుండా వెళ్ళేటువంటి వ్యక్తిని ఆ దేవుడు సహకరిస్తాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు సహకరిస్తారని ఆయనకు బాగా తెలుసు. గతంలో కూడా 2018లో ఆయన ప్రజా పోరాట యాత్ర చేసేటప్పుడు కూడా ఒక తల్లికి మాట ఇచ్చారు, మళ్ళీ నేను వస్తానమ్మా అని. ఆ రోజు వాళ్ళ సమస్యలు తీర్చడానికి వెళ్ళిన ఆయన, ఈరోజు ఆ సమస్యలు వినడానికి వెళ్ళిన ఆయన, ఈరోజు ఆ సమస్యలు తీర్చడానికి అధికారిక హోదాలో డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అడవి శాఖ మంత్రిగా అక్కడ అడుగు పెడితే వాళ్ళకి ఆనందం అంతా ఇంత కాదు. నా బిడ్డ, నా పెద్ద కొడుకు వచ్చాడని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంత హక్కుని చేర్చుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఓన్ చేసుకున్నారో ఆలోచించి. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే మన్యం జిల్లాలకి ఎందుకు వెళుతున్నారు అనేది మనం ఇంకొక టాపిక్లో మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటం కోసం, వాళ్ళకి చెప్పినటువంటి పనులు చేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత వరకు అయినా వెళతారు. ఎంత ధైర్యం అయినా సరే, అక్కడ ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, నడవటానికి లేకపోయినా ఆయన వెళ్ళి తీరుతాడు. ఆయన బ్రతికేదే ప్రజల కోసం. ఆయన ఇప్పటికీ ఒక శ్వాస తీసుకుంటున్నారంటే అది ప్రజల కోసం మాత్రమే అనే ఒక ఏకైక నాయకుడు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.